కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకొని కొడుకును ముగించుకుందాం. అందరం కూడా చాలా జాగ్రత్తగా సమయంలో దేవుని యొక్క మాటలు వినటి కొరకు సిద్ధపడదాం. కొన్ని విషయాలను మనం చూసి ఆలోచిస్తున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి పరమార్థమును గ్రహిద్దాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసినటువంటి మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనమును చదువుకుందాం. దావీదు నేనేమి చేసి తిని, నా ఏలినవాడు ఒక రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నా యందు తప్పేమి కనబడినని ఆకీషును అడిగెను. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క ప్రార్థన కొరకు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అందరం కూడా కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి తీసుకొని వచ్చారు. కానాను దేశంలోనికి తీసుకొని వచ్చిన తర్వాత మోషే, యెహోషువ తర్వాత వాళ్ళను పరిపాలించుటకై దేవుడు న్యాయాధిపతులను ఏర్పరిచారు. న్యాయాధిపతులు ఏర్పరిచిన తర్వాత వారికి న్యాయమును తీర్చుచూ వచ్చారు. న్యాయమును తీర్చి వచ్చిన తర్వాత చివరిగా ఉన్నటువంటి సమూయేలు అతడు న్యాయం తీర్చుతూ ఉన్నప్పుడు అతని కుమారులు అతనికి వ్యతిరేకంగా చేస్తున్నారని ఆలోచించి సమూయేలుతో ఒక మాట మాట్లాడారు. ఏమన్నారంటే, మమ్మల్ని ఏలుటకు మాలో నుంచి ఒక రాజు మాకు కావలను, కాబట్టి మా కొరకు ఒక రాజుని ఏర్పరచండి అని అన్నప్పుడు సమూయేలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక రాజును చూపించాడు. ఎవరు ఆయన? సౌలు. ఎవరమ్మా? సౌలు రాజుగా ఉన్నటువంటి రోజులలో అతడు ఇశ్రాయేలు ప్రజలను ఏలుతూ ఉన్నటువంటి దినాలలో చాలా మారులు అతని యొక్క జీవితంలో ఎన్నో యుద్ధాలు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నెన్నో అవాంఛనీయమైనటువంటి కార్యములు జరుగుతున్నప్పుడు అతడు రాజ్యాన్ని బాగానే పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకనొక సంబంధంలో ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికమ్మా? ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ఫిలిష్తీయుల సర్దారులో నుంచి గాదు వాడైనటువంటి గొల్యాత్ అనేటువంటి ఒకడు వచ్చాడు. ఈ గొల్యాత్ వచ్చి ఇశ్రాయేలీయులతో శపథం చేసినప్పుడు ఇశ్రాయేలీయుల నుంచి ఒక్కడు కూడా వాళ్ళను గెలవటానికి కానీ వాడి మీద యుద్ధం చేయటానికి కానీ ఒక్కడు కూడా పోనప్పుడు అప్పుడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? దావీదు. బాగా వినండి, ఇదంతా మీకు తెలిసిందే. ఈరోజు సందర్భం కొరక మీకు ఒకసారి హెచ్చరిక చేస్తున్నాను. దావీదుని ఏర్పరచుకున్నాడు. దావీదు గొల్యాతును చంపాడు. దావీదు గొల్యాతును చంపిన తర్వాత అక్కడ దావీదును ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేస్తున్నారమ్మా? కొంచెం ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎవరికంటే? సౌలు కంటే కొద్ది ఎక్కువగా దావీదును పొగుడుతున్నప్పుడు సౌలుకి ఇది నచ్చలేదు. సౌలుకి ఇది నచ్చనప్పుడు సౌలు ఏమని ఆలోచించి ఉన్నాడంటే, బాగా మనం గమనించి ఆలోచించినప్పుడు
సౌలు నోటి నుంచి వచ్చినటువంటి సౌలు మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ముఖ్యమైన ఒక ఆలోచన ఏంటిదంటే మీకు బాగా చెప్తానండి. ఇంతవరకు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసింది నేను. ఎవరు? సౌలు. నేను చేసిన తర్వాత నా రాజ్యం ఎవరికి రావాలి? నా కుమారుడైనటువంటి యోనాతాను పరిపాలిస్తే నేను చూడాలనుకుంటున్నాడు పాపం. నా కుమారుడైనటువంటి యోనాతానుకు నా రాజ్యం అప్పగించబడాలి. నేను ఉన్నంత కాలం నేను పరిపాలన చేయాలి, తర్వాత యోనాతాను పరిపాలన చేయాలని ఆలోచన కలిగి అతడు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇతనికి ఒకటి తెలియనటువంటి ఒక విషయం జరిగింది. ఏంటిది? దావీదు రాజుగా వస్తున్నాడు. రాజవంశంలో పుట్టినటువంటి వాడు, రాజవంశంలో రాజు తర్వాత రాజు అంతటి వాడు, యుద్ధ నైపుణ్యంలో తెలిసిన వాడు, గొప్పవాడుగా ఉన్నటువంటి యోనాతాను సింహాసనం మీద కూర్చోవడము సౌలుకి ఇష్టము. కానీ ఎక్కడో ఊరి వెలుపల అడవులలో కొండలలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును కూర్చోబెట్టడము సౌలుకి ఇష్టంగా ఉందమ్మా? ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా? ఇష్టం లేదు. కాబట్టి వెంటనే సౌలు ఏమనుకున్నాడంటే దావీదును చంపేయాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు? ఇంకా ఎందుకు చంపాలనుకున్నాడు? దావీదు చచ్చిపోతే నా కుమారుడేగా రాజు. అంటే రాజకీయం అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఇది ప్రారంభం నుంచి జరుగుతున్నటువంటిది. రాజ్యం ఏలటానికి ఎవరినైనా చంపటానికి ఎనుకాడని తరాలవి. రాజ్య సింహాసనం మీద అధికారం పొందటానికి, పెత్తనం చేయటానికి ఎంత నమ్మినోనైనా చంపేసి వెళ్ళిపోయేటువంటి జీవితాలు. మనుషుల యొక్క స్వభావం అలాంటిది. ఆ అధికార దాహం అలా అనిపించేసింది అతని చేత. వెంటనే దావీదును చూసినప్పుడల్లా సౌలుకి ఏమనిపిస్తుంది? చంపేయాలనిపిస్తున్నప్పుడు ఇప్పుడు దావీదు సౌలు చంపుతాడని తెలిసి ఏం చేశాడమ్మా? పారిపోతున్నాడు. సౌలు కూడా దావీదును తరుముకొని పోతున్నాడు. ఇప్పుడు దావీదు పారిపోయి ఒక గుహలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ దాక్కున్నాడు. అదే విధంగా సౌలు కూడా అతను తరుముకుంటూ ఆ గుహలోనికి వెళ్ళిపోయాడు. ఆ గుహ అంతా కూడా చీకటిగా ఉన్నప్పుడు సౌలుకి ఏమొచ్చింది? అలిసిపోయి అక్కడ నిద్రపోతున్నప్పుడు ఇప్పుడు దావీదు పక్షమున ఉన్నటువంటి వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఇదిగో నీ మన శత్రువులను దేవుడు మన చేతికి అప్పగించాడు. ఇప్పుడు నువ్వు సౌలును చంపేయి, ఇక నీకు అడ్డం లేదని చెప్పారు దావీదుతో. ఇప్పుడు నువ్వు సౌలును చంపేసిన అనుకోండి, ఎందుకంటే నిద్రపోతున్నాడు, నీ చేతిలో ఖడ్గం ఉన్నది, వెళ్ళేసి ఒక్క దెబ్బతో సౌలు తలను మెడను వేరు చెయ్యొచ్చు, నువ్వు చంపేయి, ఇక నీకు ఏమీ అడ్డం ఉండదు అనగానే ఇప్పుడు వెంటనే దావీదు ఏం మాట్లాడాడు తెలుసా? దేవుడు అభిషేకించిన వాణిని, అర్థమవుతుందా? దేవుడు అభిషేకించిన వాణిని నేను ముట్టకూడదు. అంటే ఎవరి భయం ఉంది ఇక్కడ దావీదుకు? దేవుని భయం ఉంది. దేవుడు అంటే భయం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది. దేవుడు అభిషేకించిన వాణిని నేను ముట్టకూడదు, అతన్ని ఏమి మాట్లాడకూడదు, అతని మీద నేను ఏమి చెయ్యకూడదు, అతన్ని చంపటానికి నాకు అర్హత లేదని చెప్పి దావీదు యొక్క వస్త్రపు చెంగు కోసుకొని వెళ్ళిపోయాడు. బాగా ఆలోచించండి. దావీదు యొక్క వస్త్రపు చెంగు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే ఏమర్థం అవుతుందో తెలుసా మనకి ఇక్కడ? సౌలుకు దావీదుకు సౌలును చంపటానికి ఏమొచ్చింది? అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు చంపాలా చంపకూడదా? కానీ అవకాశం వచ్చినప్పుడు అది కరెక్టా కాదా ఆలోచించి చేయాలి. అవకాశాలు వస్తుంటాయి, అందరికీ తప్పించుకోవడానికి అవకాశాలు వస్తుంటాయి, నీవు అధికారం పొందడానికి అవకాశాలు వస్తుంటాయి. ఒకరిని చంపేసి నువ్వు వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదు, ఒకరిని తొక్కేసి నువ్వు పైన కూర్చోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఓర్చుకొని కూర్చుంటే దేవుడే తగిన సమయంలో నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాలి అంతే. అవకాశం వచ్చిందనేసి సౌలును చంపేసి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, దావీదుని దేవుడు వెంటనే దింపారు. కానీ ఏమనుకున్నాడు ఇక్కడ?
దేవుడు అభిషేకించిన సౌలు మీద చెయ్యి వేయుటకు నాకు అర్హత లేదంటున్నాడంతే. అది ఇక్కడ మనం గమనించవలసింది. దేవుడు అభిషేకించిన సౌలునే దావీదు గౌరవించి అంత ప్రేమించినప్పుడు ఇప్పుడు దేవుడిని గౌరవించే వాళ్ళు ప్రపంచంలో కనపడుతున్నారా? దేవుడిని గౌరవించే వాళ్ళు కనపడుతున్నారా? దేవుడికి లోబడే వాళ్ళు కనపడుతున్నారా? దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలని నమ్మి ఆయన కోసం ప్రయాసపడే వాళ్ళు కనపడుతున్నారా? ఎవరు కనరావు. ఇప్పుడు వెంటనే దావీదు సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంటనే సౌలు చూసి, అయ్యో ఈ యొక్క పని చేసింది ఎవరనగానే, నా ఏలిన వాడా నేనే, కానీ నిన్ను నేను ఏమి అనలేను అని దావీదు అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి పారిపోయాడంటే, బాగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మీకు చెప్తాను, చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయం మొదటి నుంచి చదవటము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుడు గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి తన యుద్ధనున్న 600 మందితో కూడా ప్రయాణమాయకు చూడండి, అదేంటి అవసరం లేదు, చూడండి, గమనించి ఆలోచించండి. ఇప్పుడు దావీదు ఒక ఆలోచించాడు, నేను ఇక్కడ ఉండటము ఎందుకు మంచిది కాదు అంటే, ఇప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ, ఇక్కడ ఎవరి దగ్గర ఎవరు ఉండటం మంచిది కాదేనా? సౌలు దేవుని ఎరిగినవాడా, దేవుని ఎరగనివాడా? దేవుడు ఏర్పరచుకున్న రాజా, దేవుడు ఏర్పరచుకోని రాజా? దేవుడు ఏర్పరచుకున్న రాజే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలా, కాకపోతే లోకంలో సంబంధులా? ఇప్పుడు దేవుని బిడ్డల మధ్య దేవుడు పిలుచుకున్నటువంటి దావీదు కూడా ఉండలేకపోతున్నాడంటే వాళ్ళు ఎంత కరెక్ట్ గా ఉన్నారు అక్కడ. నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే, నేను ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నన్ను సౌలు కనుగొని చంపేస్తాడు. నేను సౌలు చేతిలో చచ్చిపోవటం కంటే, నేను సౌలు చేతిలో నా ప్రాణం పోగొట్టుకున్న కంటే, నేను మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోవాలంటున్నాడు? ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళిపోవాలంటున్నాడు. అంటే ఫిలిష్తీయుల దేశంలో ఉన్నది ఎవరమ్మా? ఫిలిష్తీయులు. ఫిలిష్తీయులకి దావీదుకి మధ్య ఏమన్నా యుద్ధం ఉందా? మన గొడవలు ఉన్నాయా? చెప్పండి, బాగా చెప్పండి. ఫిలిష్తీయులకి దావీదుకి మధ్య మన గొడవలు ఉన్నాయా? ఉన్నాయమ్మా? ఏం లేవు కదా? ఉన్నాయా? చెప్పండి, గట్టి చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఫిలిష్తీయులకి దావీదుకి మధ్య మన గొడవలు ఉన్నాయా? ఫిలిష్తీయులకి దావీదుకు మధ్య పెద్ద గొడవలు ఉన్నాయి. ఫిలిష్తీయులకు దావీదుకు మధ్య ఉన్న గొడవ ఏంటంటే, ఇశ్రాయేలీలో ఎవడు కూడా గొల్లియాతుని ఏమి చేయలేకపోయాడు, ఈడు చంపాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికే పోయి దాక్కుంటామంటే వాళ్ళు దాచిపెట్టుకుంటారు. అంటే వాళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు, వాళ్ళ శత్రువులు, వీళ్ళు మిత్రులు. మిత్రుల దగ్గర అపాయమైనప్పుడు ఇప్పుడు ఎక్కడే పోవాలనుకున్నాడు? ఆమేన్. అంటే ఇప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడేమో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిత్రులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మిత్రుల దగ్గర ఉండటం మంచిది కదా. ఇక్కడ ఉండాలంటే ఏం చేస్తున్నాడు? లోపల గోతులతో వేస్తున్నాడు. అక్కడ పోవాలంటే వాడు పైకే చంపేస్తారు. ఈయన్ని ఎదిరించడం కంటే వాళ్ళని ఎదిరించడమే మంచిదని ఎక్కడ దాక్కోవడానికి వెళ్తున్నాడు? ఫిలిష్తీయుల దగ్గరికి దాక్కోవడానికి వెళ్తున్నాడు. అసలు ఇది ఒకసారి మనం ఆలోచించినప్పుడు, నేను ఉదయకాలంలో బైబిల్ చదువుకుంటూ కూర్చున్నప్పుడు ఆలోచించినప్పుడు, అంటే ఏంది ఇలా జరగటం అనేది బాగుంటుందా అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? ఇలా జరగడానికి కారణం ఏంది? ఇక్కడ సౌలుకి ఏ భయం పట్టుకుంది?
దావీదుకి ఏ భయం పట్టుకుంది? ప్రాణ భయం. సౌలుకి ఏ భయం పట్టుకుంది? ఏ భయం వచ్చింది సౌలుకి? దావీదు ఎక్కడ రాజు అవుతాడని భయం పట్టుకుంది. కాబట్టి రాజు కాకుండా ఉండాలంటే వాడిని చంపాలనుకున్నాడు. ఈ పగ మామూలు పగ కాదు, ఎవరినైనా చంపేది ఈ పగ. అదే పగ అధికార వ్యామోహం పగ. అధికార దాహం కోసం చేసేవాడు భార్యను చూడు, బిడ్డను చూడు, తండ్రిని చూడు, తల్లిని చూడు, అక్కను చూడు, చెల్లెలను చూడు. వీడికి అధికారం కావాలి, ఎవరినైనా తొక్కేసి పైన కూర్చోవాలనుకుంటారు. అంతే. ఎవరైనా కానీ అధికార దాహంతో ఉన్నాడు. ఎవరు? సౌలు. దావీదేంతో ఎలా ఉన్నాడు? ప్రాణాలు కాపాడుకుంటే చాలే స్వామి అనుకుని బతుకుతున్నాడు. ఇప్పుడు వెంటనే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తున్నాడు. చూడండి 12వ వచనం చదవండి, 7వ వచనం చదవండి ఒకసారి. 27:7 దావీదు ఫిలిష్తీయుల దేశములలో ఏందమ్మా దాగుకొని ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. బాగానేనమ్మా. దావీదు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే బాగా చూడండి, 4వ వచనం జాగ్రత్త చదవండి అమ్మా. 27:4 చదవండి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి. ఎక్కడ పోయాడు? గాతు అనే ఊరిది. గాతు అనే ఊరి, అది ఫిలిష్తీయులే. గాతు అనే ఊరిది. బైబిల్ గుర్తుపెట్టుకోవాలమ్మా. గాతు అనే ఊరి ఎవరిది? గొల్యాతుది. ఎవరు పోతున్నాడు అసలు? అంత ఒకసారి ఆలోచించి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ గాతు ప్రదేశం ఏమన్నారు చూడండి. అక్కడ దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేసెను. అంతట దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసునైన నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను ఆగ్రహం పొందిన వాడినైతేనే బయటి పట్టణములలో ఒక దాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడుగగా, గాతు అనేటువంటి ప్రదేశానికి పోయి అక్కడ దాక్కొని ఆ దేశానికి రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి వెళ్ళాను. అయ్యా, నేను ఎవరినంటే ఎబ్రీయుడిని, ఇశ్రాయేలీయులలో ఒకడుని. నేను ఈ ప్రదేశములకు వచ్చి ఉన్నాను. నాకు అక్కడ కొద్దిగా ఏం జరిగింది? నాకు అవమానం జరిగింది. నా ప్రాణానికి సెక్యూరిటీ లేదు. కాబట్టి నేను ప్రాణ భయముతో ఆ యొక్క సౌలు దగ్గర నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను. నీవు నా మీద దయ ఉంచి, నీవు నా మీద దయ చూపించి నాకు ఎక్కడైనా దాక్కోవటానికి స్థావరము కల్పించు అని అడుగుతున్నా. ధైర్యం కావాలి కదా చెప్పాలంటే. ఏం చెప్పాలంటే, మీ గొల్లియాతును చంపింది నేనే అని చెప్పాలంటే ఏం కావాలి? చెప్పగలం మనం. మీ గొల్లియాతును చంపిన వాడు నేనే. ఎందుకు చంపావయ్య అంటే, అప్పుడు పరిస్థితులు అలా ఉండటం వల్ల నేను చంపాను. ఇప్పుడైతే నా మీదకి సౌలే తిరగబడ్డాడు. నేనేం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? సౌలుతో యుద్ధం చేయొచ్చుగా. యుద్ధం చేయకూడదు. యుద్ధం చేయడానికి దావీదు దగ్గర ఎంతమంది ఉన్నారంట? 600 మంది ఉన్నారు. దావీదు ఒక్కడే ఎంతమందిని చంపగలడు? 10,000 మంది కంటే ఎక్కువ సైన్యాన్ని ఒక్క చేత చంపేయగలడు దావీదు. అంత గొప్పవాడు. ఇలాంటి గొప్ప దావీదే ఇలాగా ఉండినప్పుడు, ఇలా ఆలకించి మాట్లాడుతున్నప్పుడు 600 మంది సైన్యము నువ్వు నీ యొక్క చేతిలో ఉన్నటువంటి యొక్క ఆయుధములను వేసుకొని ఒక్కసారిగా ఇశ్రాయేలు రాజు మీద పడితే వాళ్ళందరూ తునాతనకు అయిపోరా? కానీ యుద్ధం చేయకుండా నా దగ్గరికి వచ్చావంటే ఓకే, మంచిదనుకొని ఆకీషు ఏమంటున్నాడంటే, నేను నీకు శరణ ఇచ్చుచున్నాను, నువ్వు వెళ్ళి ఎక్కడ అంటున్నాడు చూడండి. ఆకీషు సిక్లగు అను గ్రామమునకు అతన్ని పంపివేశాను. సిక్లగు అను గ్రామమునకు అతన్ని పంపివేశాడు. ఇప్పుడు ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతాం. 1 సమూయేలు
18:9 కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నేటి నుండి ఎప్పటి నుంచి గొల్యాతును చంపిన తర్వాత బాగానండి 7వ వచనం ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అన్న సందర్భం నుంచి ఈయన మీద ఈయనకి ఏం కలిగింది? విషపు చూపు. యేసుపమ్మది విషపు చూపు కలిగింది. విషపు చూపు కలిగినప్పుడు దావీదుని చంపాలనే ఆలోచన కలిగినప్పుడు ఈ విషపు చూపు కలిగిన వాని బుద్ధి ఎప్పటికీ మారదు. అసూయ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? మత్సరము అంటారు, అసూయ అంటారు. వీటి వల్ల వాడికి అన్నం తిన బుద్ధి కాదు, నీళ్లు తాగ బుద్ధి కాదు. వాడి మనసంతా దేని మీద పోయి ఉంటది? వాడి మనసంతా దేని మీద ఉంది? ఇప్పుడు సౌలు మనసంతా దేని మీద ఉంది? నా తర్వాత రాజు దావీదే, నా తర్వాత రాజు దావీదే. ఏది ఆలోచించరా? ఇంట్లో వాళ్ళని పట్టించుకోవటం కంటే ఎక్కువగా దావీదునే పట్టించుకోవటం పట్టాలి. తిండి లేదు, తిప్పలు లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, రాజ్యంలో ఏమి జరుగుతుంది ఇవన్నీ అవసరం లేదు. దావీదు మీద మాత్రమే పగ పెట్టుకొని ఎక్కడ పోయినా దావీదు గురించే చెడు మాటలు మాట్లాడటము, దావీదు గురించే చెడ్డగా పలకటము, దావీదు గురించే చెడు చేయటము, దావీదుని చంపాలన్న తప్పితే ఏది లేదు. ఎంతకి దావీదును చంపాలని సౌలు మనసులో విషపు చూపు వచ్చిందో అంతగా దావీదు సౌలును గౌరవిస్తూ ఉన్నాడమ్మా. దావీదు సౌలుని ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. అయ్యో నువ్వు గొప్పవాడివి, దేవుడు అభిషేకించిన రాజువు, అభిషేకించిన నీ మీద నేను ఎదురు తిరగటం. ఆఫ్టర్ నేనెంత? ఇప్పుడు నేను ఆలోచించామా? నేనెంత? నా జీవితం ఎంత? నా లెవెల్ ఎంత? నేను దేనికి పనికి వస్తాను అసలు? కానీ దావీదుకి ఏం తెలుసు అమ్మా? ఇప్పటికే దావీదుకి ఏం తెలుసు? సౌలు తర్వాత రాజును నేనే అని ఎవరికి తెలుసు? దావీదుకి తెలుసు. తెలుసో తెలియదు? మీ అందరూ అర్థమవుతుందా? ఎప్పుడు తెలుసు? సౌలు ఎప్పుడైతే అమాలేకీయుల మీద పోయినప్పుడు, అమాలేకీయులలో అందరినీ చంపి రమ్మన్నప్పుడు సౌలు కొన్ని బలమైనటువంటి గార్ధములను, ఎద్దులను వాటన్నిటిని తీసుకొచ్చినప్పుడు సమూయేలు వెళ్ళి నాకు వినబడుతున్న ఆ కేకలేంటి అనగానే దేవునికి బలి అర్పించడానికి కొన్ని శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చానన్నప్పుడు నువ్వు అన్నేమన్నాడు? బలులు అర్పించడం కంటే మాట వినుస శ్రేష్టము కనుక నువ్వు దేవుని ఆజ్ఞను మీరావు కనుక, జనములకు భయపడి దేవుని ఆజ్ఞను పక్కన పెట్టావు కనుక నీ రాజ్యమును తీసి నీకంటే వేరే ఒకరికి ఇస్తానని చెప్పాడన్నాడు. చూడు, అప్పుడు వెళ్ళి సమూయేలు వెళ్ళి వెంటనే యెషయా ఇంటికి వెళ్ళి వాళ్ళ కుమారులందరినీ పిలిచినప్పుడు ఒకటి తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత వస్తున్నప్పుడు వీళ్ళెవరిని కూడా దేవుడు ఏర్పరచుకోలేదన్నప్పుడు చివరి వారు ఒకడు ఉన్నాడు, వాడు దేనికి పనికిరాడు అని అన్నప్పుడు అయితే వాడిని పిలవమన్నప్పుడు ఆ దావీదు వచ్చినప్పుడే, అతన్ని సమూయేలు అభిషేకించినప్పుడే అప్పుడే తెలుసు దావీదుకి నేను రాజును అని. అప్పుడు తెలుసు. తెలిసిన వాడు మరి రాజరికం చేయాలిగా. కానీ అతను ఒక నమ్మకం ఉంది, నేను సౌలు తర్వాత నేనే రాజును కాబట్టి ఇతని కాలం అంతా నేను ఇతనికి కనబడకుండా దాక్కుంటే చాలు. అప్పుడెప్పుడు మనకు కూడా కొన్ని లోకంలో ఉంటాయి. ఇది ఎవరి కాలం? ఇది ఎవరి అధికారం? ఇది అపవాది అధికారం, సాతాన్ అధికారం. ఈ అధికారం తర్వాత ఎవరి అధికారం వస్తుంది? దేవుడి బిడ్డలకి అధికారం, రాజ్యము, మహిమ, ఘనత మనదే. కాబట్టి ఈ కాలంలో మనం ఏం చేయాలి? కొంచెము ఓర్చుకుంటే చాలు, అంతే. దావీదులాగా మనం ఓర్చుకోవాలి. కానీ ఎదురు తిరిగితే ఏమవుతామమ్మా? ఒకవేళ దావీదు ఎదురు తిరిగాడు అనుకో, ఏమయ్యాడు చెప్పండి? మీరు చెప్పండి తెలిస్తే. ఇంకా ఏమయ్యేవాడు? ఆల్రెడీ అభిషేకం వచ్చేసింది. ఒకవేళ అభిషేకం వచ్చిన తర్వాత ఎదురు తిరుగుంటే ఏమయ్యేది? సౌలుకు దొరుకోడు. సౌలు ప్రేమ చూపుతుందమ్మా, అంత మంచోడా? సౌలు అభిషేకించబడినా ఇప్పుడు సౌలులోనికి వచ్చింది ఏ మనసు? దురాత్మ వచ్చింది. ఈ దురాత్మ సౌలుని ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుంది? దావీదును చంపు, దావీదును చంపు, దావీదును చంపని ప్రేరేపిస్తుంది. అలాగే లోకంలో ఉన్నటువంటి మనకు కూడా, దేవుని యొక్క బిడ్డలమైన మన మీద కూడా దురాత్మ ప్రేరేపిస్తుంటది. ఇలా చంపేయండి, ఇలా చంపేయండి.
ఎలా చంపేయమని? ఎలా చంపని? ఆధ్యాత్మికంగా చంపేయ. ఈరోజు చాలా మంది ఆధ్యాత్మికంగా బతికలేక చచ్చిపోతున్నాం. ఆధ్యాత్మికంగా బతకలేక, శారీరకంగా బతికేది బతుకోదు, ఆధ్యాత్మికంగా. అందుకే చచ్చిపోయారు కాబట్టి దేవునికి దూరం అయిపోతారు. బైబిల్ అదే చెప్తుంది ఎంత చక్కగా. ఎందుకు చచ్చిపోయారంటే భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? ఎవరికి భయపడ్డారు? ఇక్కడ ఎవరికి భయపడ్డాడు? సౌలుకు భయపడ్డాడు. కానీ భయపడిన దావీదు తప్పించుకోవడానికి మార్గం వెతికాడు, కానీ ఎదురు తిరగాడు. తప్పించుకోవడానికి మార్గం వెతికాడు. తప్పించుకున్నట్టు పారిపోయినంత మాత్రం చేతకన్నాడా? సౌలు ఎన్ని తిట్టుంటాడు దావీదును? ఎన్ని అనుంటాడు? తిట్టినంత మాత్రాన పడ్డాడంటే చేతకన్నాడా? అనిపించుకున్నంత మాత్రాన దేనికి పనికిరానోడా? అనిపించుకున్నంత మాత్రం దేనికి పనికిరానోడు దావీదు. ఎంతమంది అన్నా, ఎవరేది తిట్టినా, ఎవరేది మాట్లాడినా నా కాలం ఒక రోజు వస్తుంది. ఎవరు గ్రహించాడు అన్నది? మనం గ్రహించగలిగాం. ఈరోజు నాకు ఒక రోజు వస్తుంది, దేవుడు నాకు ఒక రోజు నిర్ణయించాడు. ఒక దినాన్ని నేను కూడా గొప్పవాడిగా ఎగురుతాను, గొప్పవాడిగా ఎదుగుతాను, గొప్పగా నా సింహాసనం మీద కూర్చుంటాను. ఆ రోజు దేవుడు నాకు అధికారం ఇస్తాడు. ఎప్పటి వరకు నేను ఓర్చుకొని ఉండాలి అనే మనసు మనలో ఉండదు. తప్పించుకొని పారిపోయి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాడు? ఫిలిస్తీయుల చేతిలోకి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయుల చేతిలోకి వెళ్ళిపోయినంత మాత్రాన ఏమన్నా రక్షించగలడా? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. బాగా అర్థం కొట్టని చెప్తాను. ఎక్కువ సమయం చెప్పను, కొంత సమయం చెప్తాను, జాగ్రత్తగా. ఇప్పుడు తప్పించుకొని ఫిలిస్తీయుల చేతిలోకి వెళ్ళిపోయి ఫిలిస్తీయుల సర్దారులైనటువంటి ఒక ఆయన ఉన్నటువంటి అధికారులు కలిగినటువంటి ఒక ఆయన ఆకీష్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర శరణు చొచ్చి అతని దగ్గర నివాసం చేస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 1 సంవత్సరము 4 నెలలు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఏంటో మీరు వినేది ఏంటో అనుకుంటున్నా? నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. సంవత్సరం 4 నెలలు ఉన్నా కూడా ఇతడు మాత్రము ఎక్కడ ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా లేడు. ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా మారలేదు. ఫిలిస్తీయులకి ఘోరంగా మారిపోలేదు. ఫిలిస్తీయులు నమ్మేటట్టుగా మారిపోయాడు. ఇప్పుడు ఇతడు మంచివాడు అందామా చెడ్డవాడు అందామా దావీదు పరిస్థితిని బట్టి? అమ్మా బాగా ఆలోచించారు. ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి దావీదు చేసింది మంచి పని అందామా చెడ్డ పని అందామా? ఏం అర్థం కాలేదు కదా. ఒక పక్కేమో సౌలు మీదే ఎదురు తిరగకూడదు. అక్కడ నిలబడితే ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి. ఒకవేళ ఎక్కడైనా పోవాలంటే కుదరదు. ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ శరణు చూచాడు. 1.5 సంవత్సరం దగ్గర దాకా 1.5 సంవత్సరం వాళ్ళ దగ్గర ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు అతను బాగా నమ్మాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలీయులకి ఫిలిస్తీయులకు మధ్య యుద్ధం ప్రారంభమైంది. బాగా వినాలి. ఇశ్రాయేలీయులకి ఫిలిస్తీయులకు మధ్య యుద్ధం జరిగింది. ఇప్పుడు ఫిలిస్తీయులు సర్దార్లు ఎంతమంది? మొత్తము 5 అని రాయబడింది. కావాలంటే మీకు అర్థం కావడానికి సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీకు అర్థం కావడానికి చూపెడుతున్నా అంతే. ఫిలిస్తీయులు చాలు. ఫిలిస్తీయుల సర్దారుల లెక్క చొప్పున అవన్నీ 5. అంటే ఎంతమంది? 5. 5లో ఒకని పేరు ఆకీషు. ఈ 5లో ఒకని పేరు ఏం పేరమ్మా? ఆకీషు. ఎంత గొప్పగా ఆలోచించండి. ఆకీషు. ఇప్పుడు ఫిలిస్తీయుల సర్దారులందరూ కూడా ఇశ్రాయేలీయుల మీదకి ఏం చేయడానికి వెళ్తున్నారు? ఇక్కడ యుద్ధం చేయడం. బాగా వినండి, బాగా యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు దావీదు ఎవరి దగ్గర ఉన్నాడు? ఫిలిస్తీయుల దగ్గర ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ మీదకి యుద్ధం చేయకపోతే ఇప్పుడు దావీదు కూడా యుద్ధానికి పోవాలా పోకూడదా? ఇప్పుడు ఎవరి పక్కన నిలబడ్డాడు దావీదు? ఫిలిస్తీయుల పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు ఫిలిస్తీయులు ఎవరి మీద యుద్ధం చేయడానికి పోతున్నారు? ఇశ్రాయేలు అంటే సౌలు మీద యుద్ధం చేయకపోతున్నారు. ఇప్పుడు సౌలు మీద ఫిలిస్తీయులు యుద్ధం చేయడానికి పోతున్నప్పుడు దావీదు ఫిలిస్తీయులతో కలిసిపోవాలా సౌలుతో కలిసిపోవాలా?
బాగా అర్థం చేసుకోండి. ఫిలిష్తీయులతో కలిసిపోవాలా, సౌలుతో కలిసిపోవాలా? సౌలుతో కలవాలంటే సౌలు ఏం చేస్తున్నాడు అక్కడ? దావీదును చంపడానికి రెడీగా ఉన్నాడు. మరి ఇప్పుడేమో ఇన్ని రోజులు వాళ్ళకి భోజనం పెట్టి ఆయన ఆదరించేది ఎవరు? ఫిలిష్తీయులు. ఇప్పుడు ఆ భోజనం పెట్టి ఆదరించారు కాబట్టి అభిషేకం చేసిన వాడి మీద కిందానికి పోవాలా? పోకూడదు. పోకపోతే మరి ఇక్కడ నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుందిగా. ఇప్పుడు ఎక్కడ ఏం చేశాడు? ఇద్దరి మధ్య ఇరక్కపోయాడు దావీదు. ఇరక్కపోయారు. లోకానికి దేవునికి మధ్య ఇరక్కపోయాము. లోకాన్ని సంతోషపరచాలనుకుంటే, లోకంలో నువ్వు ఉంటే లోకంతో కలిసి దేవుడి మీదకి యుద్ధానికి రావాలి, తప్పదు. మరి లోకస్తులు దేవుడి మీద యుద్ధం చేస్తున్నారు. మరి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర సిద్ధానికి రావాలా లేదా? ఇప్పుడు వాళ్ళలాగా మనం మారిపోవాలి. మారకపోతే వాళ్ళు ఒప్పుకోరుగా. ఏమంటారు? ఇన్ని రోజులు పోగొట్టింది నేనేగా, నేను ఇచ్చింది నేనేగా, ఆదరించింది నేనేగా, నీకు ఏదైనా కష్టం వస్తే చూసుకునేది నేనేగా, నీకు ఏదైనా బాగా లేకపోతే డబ్బులు ఇచ్చేది నేనేగా అనేది ఎవరు? లోకస్తులు. ఆ లోకస్తులు అంటే మనం దేవుణ్ణి పట్టిన తర్వాత శరీరకంగా ఆధ్యాత్మికంగా ఏమైపోయాం? మారిపోయాం. ఇప్పుడు శరీరానికి మనం ఏమయ్యాం? వేరైపోయాం. ఇప్పుడు మళ్ళా శరీరాల దగ్గరే పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మేమేమన్నా మిమ్మల్ని బాగినాలి, మేమేమన్నా మిమ్మల్ని మీ యేసు ప్రభు విషయంలో మేమేమన్నా మిమ్మల్ని తప్పుపట్టామా? మా కోసము ఒక్క రోజే కదా మా దగ్గర కూర్చోమన్నది అన్నారు అంతా. ఇప్పుడు దేవుడి మీద యుద్ధం చేస్తున్నారు. అర్థం కాలేలకు దెయ్యాలతో కలిసి దేవుడి మీద యుద్ధం చేస్తున్న ప్రజలందరూ కూడా మనమేమనుకుంటున్నామంటే, ఈ ఒక్కరోజు దేవుడి దగ్గర పోకపోతే దేవుడు ఏమన్నా ఫీల్ అవుతాడా? అస్సలు ఫీల్ కాదు. ఎందుకు ఫీల్ కాదు? ఆయన ఫీల్ అవడానికి ఆయనకి ఇబ్బంది ఏముంది? అస్సలు ఫీల్ కానే కాదు. ఎందుకంటే నీవు శరీరానికి ఆదరణ ఇచ్చిన వాడినే చూసావు కానీ ఆత్మకు ఆదరణ ఇచ్చిన వాడిని చూడాల. ఇప్పుడు ఫిలిష్తీయులతో కలిశాడు మనోడు. 1 సంవత్సరం 4 నెలలు అక్కడ ఓరక ఉంచుకున్నందుకు ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధానికి వస్తున్నాడమ్మా? ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అసలు ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళను దేవుడు ఏం చేశాడు? ప్రారంభంలో ఏం చేశాడు? దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు అని చెప్పాను, అవును కదా? ఇప్పుడు దేవుడు ఆశీర్వదించిన వాళ్ళ మీదకి తెలిసినటువంటి దావీదు యుద్ధానికి పోవచ్చా? పోవచ్చమ్మా? పోకూడదు. మరి పోకపోతే ఇతనికి ఏం చేశారు? వీళ్ళు మేలు చేశారు. ఇప్పుడు మేలు చేసిన వాడికి కీడు చేయాలా లేకపోతే మేలు చేయాలా? మరి ఇప్పుడు ఏం చేయాలి దావీదు? పాపం ఆలోచించండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, అక్కడ బాగా చదవండి, ఆలోచిద్దాం. 29వ అధ్యాయము 29వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్త చదువుకుంటాను. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి ఆపేకులో దిగి ఉండిరి. ఇశ్రాయేలీయులు యజ్రెయేలులోని జల దగ్గర దిగి ఉండిరి. ఫిలిష్తీయులు సర్దారులు తన సైన్యమును 100 మంది గాను 1000 మంది గాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదు అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనక తట్టున వచ్చుచుండిరి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ముందు పక్క రావచ్చుగా. ఎందుకు వెనకున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? వెనక్కి ఎందుకు వచ్చారు? అటు రాలేక. ఒకవేళ ఆకీషుని ఎదిరించానా రేపు గ్రామం ఇంట్లో ఉండేయాడు, దేశంలో ఉండేయాడు. లేదా దేవుడిని ఎదిరించానా ఊపిరే ఉండేయాడు. ఇప్పుడు ఎవరిని దేవుడు చూడటలేదులే అనుకున్నాడేమో. ఎవరు చూడట్లేదు? దేవుడు చూడటలేదులే అనుకున్నాడేమో. ఎందుకంటే మన అందరం కూడా దేవుడు చూడలేదు అనుకుని చేస్తున్న పనులన్నీ కదమ్మా. దేవుడు చూడలేదనిగా చేసేది. కాబట్టి ఇప్పుడు ఎక్కడో ఒక చోట శరీర ప్రేమ 4 రోజులు పోగొట్టాడు కాబట్టి వాడి పక్కపోతే తప్పేముంది? పెట్టిన వాడు ముఖ్యమా? జీవం ఇచ్చిన వాడు ముఖ్యమా? నిజంగా చెప్తాను, మనస్ఫూర్తి చెప్తాను. అన్నం పెట్టిన వాడు ముఖ్యమా? అన్నం ముక్క అంటే ప్రాముఖ్యమైన జీవం ఇచ్చిన వాడు ముఖ్యమా? జీవం ఇచ్చిన వాడే. మరి అన్నం పెట్టిన వాడికి ఆదరణ చూపిస్తాను అందరం, అంతే కదా? అంతేనా? చెప్పండి అమ్మా, నిజంగా చెప్పండి. మీకు అందరూ తెలిస్తే అన్నం పెట్టిన వాడు ముఖ్యమా? అన్నం కంటే ప్రాముఖ్యమైన జీవం ఇచ్చిన వాడు ముఖ్యమా? ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఇంతగా మీకు అర్థం కాలేదు కాబట్టి.
జీతం ఇచ్చేవాడు ముఖ్యమా, జీవితం ఇచ్చిన వాడు ముఖ్యమా? నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడే మాట ఇది. జీతం ఇచ్చేవాడే ముఖ్యం, జీవితం ఇచ్చేవాడు కాదు ఇక్కడ జనాలకు. అందుకే చూడండి, ముఖ్యమైన పని ఉందంటే ఇంట్లో బంధువులు వచ్చారు, అన్న వచ్చారు, నాన్న వచ్చారు, ఎవరు అవసరంలా, ముఖ్యం పని జాబ్ ముఖ్యం అంటాడు. కానీ అదే దేవుడి దగ్గరికి రావాలంటే రాక ఇంటికి బంధువులు వస్తాయి. ఈ రోజేనా? నిజం వేరు, అబద్ధం వేరు, మాట వేరు, క్రియ వేరు. మాటకు క్రియకు చాలా తేడా ఉంది. ఇక్కడ 4 రోజులు చూసుకున్నాడని వాళ్ళు వెనకబడి వస్తున్నాడంటే ఇప్పుడు దావీదుని ఏమనాలా మనము? దావీదుని ఏమన్నా చెప్పండి. ఇప్పుడు ఎవరి మీద యుద్ధానికి వస్తున్నాడు? సౌలును చంపకూడదని పోయాడు, అక్కడికి పారిపోయిన దగ్గరికి. సౌలును చంపకూడదు, సౌలు మీద చెయ్యెత్తకూడదు, సౌలు మీద కనీసం మాట కూడా మాట్లాడకూడదు అని పోయాడు. ఇప్పుడు ఎవరి మీద యుద్ధానికి వస్తున్నాడు? 4 రోజులు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ అన్నం తింటే వాళ్ళలాగా మారిపోతావా? 4 రోజులే కదా, సంవత్సరం 4 నెలలే కదా. ఫిలిష్తీయుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళలాగా మారిపోతాం. చెప్పండి, మారిపోతాము? నిజంగా చెప్పండి, మారిపోతాం. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, మీకు అర్థం కావట్లేదు. ప్రతిదీ బాగా దేవుడు అన్ని చోట్ల రాపించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ అధ్యాయం చూడండి. చూసారమ్మా? 15వ అధ్యాయం తీసారమ్మా? 32 నుంచి జాగ్రత్తగా చదువుదాం. మనుషరీతిగా నేను ఎటసిలో మృగములతో పోరాడిన నాకేమి లాభము? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము కదా, తిందుము త్రాగుదుము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని. అంటే ఎవరితో సావాసం చేశారు అక్కడ పోయిన తర్వాత? ఫిలిష్తీయులతో కలిసిపోయాడు. ఫిలిష్తీయులతో కలిసిన తర్వాత ఫిలిష్తీయుల అలవాటు కొండనొత్తారా? మొత్తం రాకుండా కొండనొత్తాయిగా. ఎక్కడో ఒక చోట లోపల ఇరకపోయేది ఒక ప్రేమ, ఎక్కడో ఒక చోట లోపల ప్రేమ. ఏ ప్రేమ ఇది? పాతాళానికి దశపోయే ప్రేమ. పరలోకానికి దశపోయేది కాదు, పాతాళానికి దశపోయేది. ఏంటంటే ఏమీ లేదు. ఎందుకు? నీవు వాళ్ళకు నీవు ఏమైపోయావు అంటుంది బైబిల్. వేరే, నీ క్రియల్లో వేరు కాని రావాలి, నీ యొక్క ప్రవర్తనలో వేరు కాని రావాలి, నీ నడవడికలో వేరు కాని రావాలి. వాళ్ళు అనుకుంటే దేవుడి కంటే ఏది ఎక్కువ కదరా, మొదట దేవుడి తర్వాత ఎవరైనా అన్నట్టు నువ్వు బతకాలి. అలా బతకలేకపోయాడు దావీదు. ఎందుకు బతకలేకపోయాడు అంటే ప్రాణ భయము. అపోస్తలులు ఏమన్నారు తెలుసా? వాళ్ళు వచ్చి ఈయన గురించి మీరెక్కడా ప్రకటించకూడదంటే అపోస్తలులైన పేతురు వాళ్ళు ఏమన్నారు? దేవుడి మాట వినేమా, మీ మాట వినేమా, మీరే చెప్పండి అన్న. ఇప్పుడు ఎవరి మాట వినాలమ్మా? మరి దేవుడి మాట వినాలి. ఎందుకు వినాలంటే సమస్తమునకు జీవమిచ్చిన ఆయన జీవితం ఇచ్చిన వీళ్ళు, జీతం ఇచ్చేవాళ్ళు వీళ్ళు. ఆకలి అయితే పోతే పోగడతారు, పోగట్టి బతుకుని కూర్చుంటారా? మీరు అప్పుడప్పుడు పోతారు అనుకోండి, ఎక్కడికన్నా చికెన్ తెస్తారు, మటన్ తెస్తారు, బయటకు పోయి ఆ ఏంటైనా ఉంటాయి కదా, జాంగ్రీ కానీ లడ్డు కానీ మొత్తం తెస్తారు. కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చుంటారు, బాగా తినమంటారు. తిన్న తర్వాత వెంటనే ఉంటాడు, నేను వెళ్తున్నాను అంటారు. ఎక్కడికంటే డ్యూటీకి వెళ్ళకపోతే లేకపోతే నువ్వు పెడతావా? ఆఫ్టర్ ఆల్ వాడు డ్యూటీకి ఇచ్చిన తిలువ నువ్వు దేవుడికి వెళ్ళకపోతున్నావు అంటే నీకు వాడికి తేడా ఎక్కడ? ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దావీదంట ఫిలిష్తీయులు వెనకబడి వస్తున్నాడంట. ఏదో కొంత పొడి చేయాలని ఫిలిష్తీయులు వెనకబడి వస్తున్నారంట. ఇప్పుడు వీళ్ళకి అందరికి అర్థమైపోయింది ఈ దావీదు డేంజర్ కాదు. అది కింద చదువుకుంటానమ్మా, మీకు అర్థం కాదని చూపెడతాను. ఇక్కడ చూడండి, 3వ వచనం 29:3 నుంచి. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావలెను, అతడు
ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాదా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను. తెలుసు ఆయనకు ఇతడు ఎవరు? సౌలు దాసుడైనటువంటి దావీదు అని తెలుసు, ఇశ్రాయేలీయుడు అని తెలుసు. కానీ ఇన్ని రోజులు ఈడు నా దగ్గర ఎలా ఉన్నాడు? జాగ్రత్తగా ఉన్నాడు. దేనికోసం ఉన్నాడు జాగ్రత్తగా? ప్రాణాల కోసమే. అవకాశం దాటిపోతే ఈయన్ని కూడా నన్ను వెళ్ళిపోతాడు. అవకాశం కోసం ఉన్నాడు అంతే. అంటున్నాడు చాలా నమ్మకం ఉన్నాడయ్యా, నేను ఇతను బాగా నమ్ముతున్నాను. వాళ్ళు ఏమన్నారు చూడనప్పుడు, అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. యుద్ధం చేసేటప్పుడు ఇప్పుడే ఇతడు ఎదురు వైపు మారుతాడు, అటు మారుతాడేమో. ఎందుకు మారుతాడు? ఎందుకు మారుతాడు చెప్పండి ఇక్కడ? ఎందుకు మారుతాడమ్మా? ఇంకా ఎందుకు మారుతాడు? ఆలోచిద్దాం, కొద్దిగా ఆలోచించండి. మన మైండ్ పదులు పెడదాం. దరిద్రం అంతా మైండ్ లో ఉన్న బురదంతా కొద్దిగా పక్కన పెట్టి మైండ్ లో ఆలోచించండి. ఎందుకు మారుతాడు ఇక్కడ? నేను బాగా ఇక్కడ ఏమంటారు, అక్కడ రాసి చూడండి, ఏం రాయబడింది? విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానునితో సమాధాన పడును, మన వారి తలలు ఛేదించి తీసుకొని పోవుడు చేతనే కదా తన యజమానునితో సమాధాన పడును. ఇప్పుడు ఇతను మన వెనకొచ్చి మనం సౌలు మీద యుద్ధం చేస్తుంటే ఇతను మనమల్నే గెలుస్తున్నాడు అనుకోండి, సౌలు ఇతను ఏం చేస్తాడు? ఇంకా దావీదు నువ్వు నమ్మకమైనడురా, నువ్వు మా పక్క గ్రామానికి కలిసకపోతాడు, కాబట్టి ఈడు మనతో వద్దు అంటున్నాడు. ఎందుకు? గొల్యాతును చంపి, బాగానండి, గొల్యాతును చంపి మనకే అపజయం తెచ్చి మన కాళ్ళ దగ్గరికి వచ్చినోడు అవసరమైతే మనమల చంపి ఆయన కాళ్ళ దగ్గర పడిపోవాలి. ఇది కాళ్ళ దగ్గర పోయే బుద్ధి ఊరి కాళ్ళ కడకని పోవాలి. అర్థమైందా? గొల్యాతును చంపినోడే మన కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మనమల చంపి వాడి కాళ్ళ దగ్గర పోవడం నేను రుజువేం చెప్పండి? అప్పుడప్పుడు చూడండి, కావచ్చు కొంతమంది బుద్ధులు ఉంటాయి, వీళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ దరిద్రపు బుద్ధి సావనే సావదు. అది ఏ బుద్ధి అయినా నేను ఎంత మాట్లాడే ఆ బుద్ధి చావదు. ఏమంటారంటే రోషం తెప్పించిన కొడుక. ఇప్పుడు అక్కడ బాగానండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మనోడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. ఫిలిష్తీయులకి మన ఇశ్రాయేలీయులకు పడుద్దా? రోజు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు ఏం చేస్తుంటారు? ఇంకా ఏం చేస్తుంటారు? యుద్ధానికి రమ్మంటుంటే వాళ్ళు ఏడ ఉన్నారు, కానీ వీళ్ళ మధ్యలో ఉన్నాడు. ఏం చేస్తుంటారు? రోజు ఏమంటుంటారు? ఇశ్రాయేలీయుల్ని తిడతనే ఉంటారు, ఏదో ఒకటి అంటారు. అదే ఇదే ఇదే అదే అట్టాటోడు, సౌలు ఎట్టాటోడు, మన నమ్మినోళ్ళే గొంతు కోసాడు, ఎట్టాటోడు అట్టాటోడు తిడతనే ఉంటాడు. రోజు దావీదుని ఓర్చుకోవట్లా. అలాగనే మనం లోకస్తులతో పోయినప్పుడు మన దేవుని బిడ్డలు ఏమన్నా వాళ్ళ కాడపడ్డాం కాబట్టి వాళ్ళు ఏమన్నా పడాలంటే మనం ఏమనుకుంటామంటే దేవుడిని చూసుకుంటారంటే నువ్వెందుకు దేవుడు చూసుకునే దానికి? నువ్వు రోషంతో నిలబడాలి. ఇక్కడ అదే అన్నాడు, ఈ అస్సలు నమ్మడానికి లేదు అంటున్నారు వాళ్ళు నలుగురు. ఎందుకంటే ఆయన ఏమంటాడు చూస్తా, నేను ఎంతో నమ్మానయ్యా, నువ్వు నమ్మావేమో, నమ్మించి గుర్తులు పోతాడేమో, జాగ్రత్త. ఎందుకు? ఆ రోజు గొల్యాతును చంపాడు, మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాము? చంపుతాము. కానీ వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి 21వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 10-11 చదవండి జాగ్రత్తగా. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది అతము చేయుననియు దావీదు 10,000 కొలది అతము చేయుననియు పాడిన పాటలు ఇతని గురించే కాదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట
తన చర్య మార్చుకొని వెర్రివాడి వలె నటించను. బాణాల మీదకి వచ్చినప్పుడు తెక్కలాగా నటించాడు. ఎంత డేంజర్ గాడు మామూలుగా ఉందా? అప్పుడప్పుడు అంటాడు తిడుతుంటే, నన్ను పిలిచింది అంటే నీకు తెలియదా? నీ దేవుని గురించి నీ గురించి అంతగా మాట్లాడుతుంటే అంత రోషము పొడుచుకొచ్చి గొల్యాతిని ఒక్క దెబ్బతో చంపిన నీకు ఇక్కడ రోషం ఏమైంది? ప్రారంభంలో రోషాలు అందరికీ ఉన్నాయి, మధ్యలోకి వచ్చాక ఆరిపోయాయి. ప్రారంభంలో రోషం ఉందా? ఆ సున్నతులని ఫిలిష్తీయుడు ఎంత అసలు నా దేవుని అంటానికి వాడేవాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలీయుడే కదా ఈ దావీదు అనగానే వెంటనే వాళ్ళందరం చూసి ఆకీషు రాజకీయ మనోడు భయపడ్డాడు. భయపడిన తర్వాత వాళ్ళందరూ మాటలు మనసులో ఉంచుకొని ఎలా మాట మారిపోయాడు? తెక్కలో లాగా మారిపోయాడు. ఎలా చూడండి, అక్కడ చూడండి. గిరివాళ్ళని నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉప్పు తన గడ్డం మీద కారణించుచూ నుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతని పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. ఎంత మారిపోయాడమ్మా! అసలు ఆ దావీదని దావీదు చెయ్యి అంతట పెట్టుకొని నోట్లో నుంచి భూమంతా కాలిపోయి ఇలాగ ఎదురుగా నటిస్తుందంటే అసలు ఈ దావీదని గొల్యాతుని కొట్టిన దావీదు ఈ మనిషేనా అంటే అవకాశం వచ్చినప్పుడు ఏమైపోయాడు? ఈ రోజు జనములు కూడా యేసు ప్రభువుని నమ్మామని చెప్పుకుంటూ నటించేవాళ్ళు లేదు అంతకంటే ఎక్కువ మంది. గట్టి పౌరుషం అంతవరకు రోషంతో స్టెఫను యొక్క తల నరుకుతానని చెప్పినా రాళ్లతో కొడుతున్నా తల వంచల స్టెఫను. పౌలుని మరలా రులి తీస్తామన్నా అతన్ని సిలువేస్తామన్నా తల వంచల. యాకోబు తల మొండెము 2 వేరు చేస్తానన్నా దేవుడికి మాత్రమే భయపడతాను, ఎవరికి భయపడనని చెప్పాడంతే. ఇంత గొప్ప దావీదులో ఈ కోణం కూడా ఉందంటే ఉంది. మరి ఏం చేద్దాం? మన కాండ్రాని కొంత ఉంటే కొంతమందిలో మీకు అర్థం కాదు. కొంతమంది పైకి చూస్తే బాగా ఉంటాం, కొన్ని కోణాలు ఉంటాయి కాండ్రావయ్యి. ఈ ఎక్కడ బయట పడతాయి వాళ్ళ ఇబ్బంది వాళ్ళ మీదకి వచ్చినప్పుడు బయట పడతాయి. ఈరోజు ఆదివారం కదా, ప్రార్థనలో దేవుడిలో ఉండలేవా ఏందనగానే దేవుడికి నా గురించి తెలుసులే ఎరివాని వరే ఉన్నాడు. తెలుసు కదమ్మా, విజ్ఞాపన జరుగుతుంది కదా, ప్రార్థన కూర్చోకూడదంటే దేవుడికి మా గురించి తెలుసు. ఎందుకంటే నటించేవాళ్ళు ఏమైనా అస్సలు నమ్మొద్దని చెప్తాను నేను. దేవుడే నమ్మాలి, మనం ఎందుకు నమ్ముదాం? ఎవరు నమ్మద్దు. ఎందుకంటే ఎంత డేంజర్ కాదంటే మన గొంతు బిసికి మన దగ్గర వచ్చి స్టడీగా చెప్తాం, మనకే అబద్ధాలు చెప్పి మన దగ్గర మంచి చెప్పుకోవాలని చూస్తారు. కొంతమంది తప్పు చేస్తాం అంటే నాకు సంబంధించిన రక్త సంబంధికైనా నాకు సంబంధించిన వాళ్ళైనా వాళ్ళు కరెక్ట్ కాదని తెలిసి నా దగ్గర మంచిగా ఉండటానికి నటిస్తున్నప్పుడు నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే డేంజర్ గా అందితే చుట్టూ అంతే కదమ్మా, అందితే చుట్టూ. ఆఫ్టర్ నువ్వెంత నీ లెవెల్ ఎంత నువ్వేంది? ఎందుకు? వాళ్ళ లెవెల్ మామూలుగా ఉంది కాబట్టి. లెవెల్ తగ్గిపోయినప్పుడు ఏమంటాడు? గొల్యాతుని చంపినప్పుడు అందరూ గొప్పగా పాటలు పాడుకుంటుంటే దావీదు కింద కూర్చోండా అసలు నా ఏం చేయాలనుకున్నామన్నారు. ఇప్పుడు సౌలు చేత తరిమించాడు. ఎందుకు? నీ బుద్ధి బయట పడాలని తరిమించాడు దేవుడు. పారిపోయి ఎక్కడో ఒక చోట ఉండొచ్చుగా, మీరు ఎక్కడే పోయాడు? గాదు వాళ్ళ దగ్గరకే పోయాడు. అసలు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ మెయిన్ చంపితే ఊరుకుంటారా? ఇప్పుడు అందరిలో కోపం వచ్చింది, ఇదిగో ఈడే చంపింది, దొరికాడు దునాదనగా చేద్దామని. కానీ ఏం చేయాలి అర్థం కాక ప్రార్థన చేసిందా, పాట పాడిందా, దేవా స్తోత్రం అన్నాడా? పిచ్చోడైపోయాడు, పిచ్చోడుగా మారిపోయాడు. ఎన్నిసార్లు ఎంతమంది మారిపోయాడు తెలుసా? డబ్బుల కోసము, ప్రాణాల కోసము, బంధాల కోసము వెర్రి వాళ్ళగా మారిపోతున్న జనాలు ఈరోజు అందరం. ఏమయ్యంటే నేను అంటున్నా, ఎంత చెప్పాను, ఏం చెప్పాడు గుర్తుందా? జీతం ఇచ్చినోడు ముఖ్యమా, జీవితం ఇచ్చినోడు ముఖ్యమా? ఇప్పుడు జీతం ఇచ్చినోడు ముఖ్యమా, జీవితం ఇచ్చినోడు ముఖ్యం? ఇక్కడ అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదేమి చేస్తారు. అప్పుడప్పుడు మనం అంటాం, తప్పు ఎందుకు చేశావు? తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేసి అంత సేమ్ లేదు, కరెక్ట్ గా ఉంటే సత్తా. తప్పే చేయకుండా పర్లాపం పోతావుగా, మరి తప్పు ఎందుకు చేస్తున్నావు? పరిస్థితులు వచ్చినాయి. పరిస్థితులు కాదు, నీ బుద్ధి అట్టాడిది, నీ స్వభావం అలాంటిది, నీ దరిద్రం అట్టాడిది. అందుకే వాళ్ళ ఆయన బాగున్నా వెర్రి వాడు కూడా ఉన్నాడంట. ఇప్పుడు వెంటనే ఆ రాజులు అన్నారు,
నీకు ఒకవేళ వాడు నచ్చాడేమో కానీ మాకెవరికి వాడి మీద నమ్మకం లేదు. ఈ విషయాలని తెలుసుకోకుండా వాళ్ళు వెర్రి వాళ్ళనే నటించాడు. ఆ వెర్రి ఎన్ని రోజులు పోయి ఉంటుంది? మరి 4 రోజుల తర్వాత మామూలుగా అయిపోయాడుగా. మామూలుగా అయిపోయాడంటే మామూలుగా అయిపోయినప్పుడు ఆ పాపం రావాలిగా. పాపం రాకుండా ఉండాలంటే వాళ్ళకి ఎంత అనుకూలంగా మారిపోయి ఉంటాడు. ఇంకా అతను చెయ్యని నాకు తెలిసి అవసరమైతే ఫిలిష్తీయుల యొక్క దేవతలకు బొమ్మలకు కూడా మొక్కుంటాడు. ఎందుకంటే వాళ్ళని నమ్మించాలంతే. వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అంతే. కాబట్టి ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు చూద్దాం, చదవందమ్మా. 29 వచ్చిన వాళ్ళు ఉండాలి. 6వ వచనం. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముతో నీవు నిజముగా యథార్థవంతుడివై ఉన్నావు, దండులో నువ్వు నాతో కూడా సంచరించుచు నా దృష్టికి అనుకూలమే. నువ్వు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు నా ఏ దోషము నాకు కనబడలేదు, గాని సర్దారులకు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఏమంటున్నారు చూడు, నీవు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నీ యందు నాకేం కనపడలా అంటే దావీదులో ఏ దోషము లేదంట. అంటే దోషం లేకుండా ఉన్నాడంటే ఫిలిష్తీయులకి ఎంత నచ్చినట్టుగా మారిపోయి ఉంటాడమ్మా. దానియేలు ఉన్నాడు, మీ అందరికీ తెలుసు కదా. దినముడికి ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు అమ్మా, 7 సార్లు 3 మార్లు చేశాడు. ఇప్పుడు దానియేలు మీద వాళ్ళందరూ ఏం చేశారు? పగ తెచ్చుకొని ఎవరు కూడా ఈ నెలంతా ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు అన్న. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తే ఏమవుద్దమ్మా? ఏమవుతుంది చెప్పండి, మీకు తెలిస్తే. మళ్ళా నేర్పేలేదు, నా వల్ల కాదు. దానియేలు ప్రార్థన చేస్తే ఏం చేస్తానన్నారు? చంపుతానన్నారు. ఎక్కడ చేసి చంపుతానన్నారు? స్తోత్రం, హల్లెలూయా, మహిమ, వందనాలు, అంతేనా? ఏమన్నా సింహాల బోనులో వేస్తాను అన్నారు. గుర్తుంది ఎవరికైనా? సింహాల బోనులో నుండి దానియేలును కాపాడినది ఏమైనా పాట పాడాము, అది గుర్తుంటే కదా. నేను అన్ని గుర్తు పెట్టుకుంటాను, బాగా గుర్తు పెట్టుకుంటాను. అందుకే చెప్తాను, బైబిల్ బాగా గుర్తు పెట్టుకుంటే మనం బాగుపడతాం. సింహాల బోనులో చేస్తాము. సింహాల లోపలికి వెళ్ళగానే నీ ఎముకలన్నీ కూడా నలిపిడి చేస్తాయంటే, నేను ప్రార్థన చేయకుండా మిమ్మల్ని మెప్పించలేను, ప్రార్థన చేసి దేవుని మెప్పిస్తానని వెళ్ళాడు. ఇరుసలేముతో తన యొక్క ద్వారమును తెరిచాడు. ఇంటి రూమ్ లో కూర్చొని ప్రార్థన చేస్తాడు. దానియేలు ఏమన్నా చనిపోయాడా? సింహాల బోను వేసారా? వేయలేదా? మరి దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్లు పూయించాడు. సింహాల నోళ్లు పూయించిన దేవుడికి సౌలు మనసు మార్చడం లెక్క కాదా? కానీ దానియేలు బుద్ధి బయటపడాలి, దావీదు బుద్ధి బయటపడాలని దావీదుకి పరీక్ష పెట్టాడు. మనమైతే దావీదు చేసింది కరెక్ట్ అంటాం. కరెక్టా? ఇప్పుడు ఏం మాట్లాడతాం చూడండి. దావీదు అక్కడ చూడండి, 7వ వచనం చదవండమ్మా. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా. బాగానండి. దావీదు, మన వాక్య భాగం అదే, నేను చదివించిన వచ్చిన. దావీదు, నేనేమి చేసితిని, నా ఏలిన వాడవగు రాజా. దావీదుకు ఎవరమ్మ రాజు? దావీదుకు రాజు ఎవరు? సౌలే కదా. ఇప్పుడు దావీదు రాజా రాజు కాదా? రాజు అని మళ్ళీ ఇంకొక దగ్గర పోయి రాజా అంటున్నాడు. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కాళ్ళని పట్టుకున్నాడు. అవసరం, నువ్వు రాజువే కదా. నిన్నేమన్నాడు దేవుడు? ఏమన్నాడు? సౌలు తర్వాత రాజ్యం నీదే, ఆ రాజ్యం మీద అధికారి నీవే. సౌలు కింద నేను దాసుడిగా ఉండాలి. ఎవరి కింద దాసుడిగా ఉండకూడదు అంటే, ఇప్పుడు ఎవరికారికి దాసుడికి వెళ్ళిపోయాడు మనోడు? ఫిలిష్తీయులకు దాసుడిగా పోయాడు. అక్కడ యుద్ధంలో జరిగిన శపథం ఏందో తెలుసా? గొల్లియాతుకు దావీదుకు మధ్య జరిగిన యుద్ధంలో జరిగిన ఒక శపథం ఉంది. ఏంటిది అది? వాళ్ళు ఓడిపోతే వీళ్ళకి బానిసలు కావాలి, వీళ్ళు ఓడిపోతే వాళ్ళకి బానిసలు కావాలి. ఇప్పుడు ఓడించింది ఎవరు? దావీదు. ఇప్పుడు ఎవరికి బానిసలు కావాలి? ఫిలిష్తీయులు దావీదుకు బానిసలు కావాలి. ఇశ్రాయేలుకు పక్కన పెట్టండి, దావీదుకు బానిస. ఎందుకంటే దావీదే ఓడించాడు కాబట్టి. ఇప్పుడు దావీదుకు బానిస అయ్యాడా? దావీదు వాళ్ళకు బానిస అయ్యాడా? దేవుడు విజయం ఇచ్చాడు, కానీ ఆ విజయాన్ని కరెక్ట్ గా నిలబెట్టుకోలేక ఈడే వాళ్ళ కాలకడిపోయాడు. మనకు కూడా దేవుడు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకుంటాడు, కానీ ఎక్కడో ఒక మాయ ప్రేమను మన లోనికి వచ్చేసి వాళ్ళ పాదాల దగ్గర పోయి కూర్చుంటున్నాం. ఏం చేయాలి? ఏం ఆలోచించాలి చెప్పు?
ఇప్పుడు దేవుడు ఏమన్నా చేత కన్నాడమ్మా? ప్రారంభంలో దావీదు గురించి మాట్లాడినప్పుడు దావీదే అలా చేయాల్సి వచ్చింది కదా, మనం ఎంత అనుకున్నాం కదా, ఇప్పుడు చేస్తావా చెప్పు. అరాకొర ఏది విని కరెక్ట్ డెసిషన్ తీసుకోవద్దు, పూర్తిగా వినాలి, అప్పుడే డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఏం జరిగిందంటే దావీదు అక్కడ వాళ్ళతో బతిమిలాడినప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు నా దృష్టికి యథార్థవంతుడిగా నా ఏలిన వాడు ఒక రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైన నా యందు తప్పేమి కనబడినని ఆకీషును అడిగను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవు నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను, ఉదయం లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవలనని దావీదుకు ఆజ్ఞ ఇచ్చడం. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవలనని ప్రయాణమైరి. ఫిలిష్తీయులు దండెత్తి యజ్రెయేలునకు పోయిరి. మనోడికి ఏమంటే ఆశ? అసలు దావీదుకి ఏమంటే ఆశ తెలుసా మీకు? ఫస్ట్ లో ఏమంటే బాగా ఆశ ఉండేదమ్మా? గుర్తురావా దావీదు చరిత్ర మీకు? యుద్ధములంటే ఆశ ఉండేది. తెచ్చినటువంటి ఆ యొక్క భక్ష్యములు కానీ ఆ పదార్థాలు కానీ అక్కడ కాపలా కాసే పడిపించి లోపల పోయి ఏం జరుగుతుందో చూసుకుంటాను అంత ఆశ కలిగినాడు. ఇప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు ఎనికి పొమ్మంటే పోతడా? అంటే ఈయన దగ్గర కూడా వాళ్ళని మెప్పించడానికి వాళ్ళతో గురించి నటిస్తున్నాడు అంతే. ఎవరి దగ్గర పోతే వాళ్ళలాగా నటించేస్తున్నాడు. ఏం చేద్దాం మరి మనం? ఏం చేయాలి చెప్పండి. ఇంకా దావీదులో ఎక్కడుందా ఇదంటే బైబిల్లో చదవాలి, బాగా చదవని తెలుస్తుంది. ఇప్పుడు మనం కూడా ఎక్కడ పోతే అలా నటించున్నా, దావీదు వలె నాట్యమాడి అని పాట పాడతాం. దావీదు వలె నాట్యం ఆడుతున్నాం పర్లేదు, దావీదు వలె ఇలా ఏసాడు కూడా వేస్తున్నాం అనేది చెప్పండి. 100 మంది వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఒకళ్ళు మనం కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు ఏదంటున్నా కూడా అక్కడి నుంచి లేచిపోతామా? వాళ్ళతో కూడా సన్నతిస్తామా? ఇప్పుడు చూద్దాం, అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటి జరిగేది కాదు, చెప్తాను ఒక ఉదాహరణ. మనం అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మన ఎలా పోతాం అంటే, మన ఇళ్ళకి ఇప్పుడు ఉన్నాయి, మన ఇల్లు కాలంలో ఎప్పుడన్నా ఈ వచ్చిన ఇలా కాలికి వెళ్ళిపోతారు. స్త్రీలు అయితే వాళ్ళు ఉన్న ప్రదేశానికి వాళ్ళ ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ నువ్వు ఒక్కదానివే మర్చిపోయి వచ్చావు యేసుప్రభు దగ్గర. అందరూ లోకస్తారు, వాళ్ళందరి మధ్య నువ్వు ఉంటావు. వాళ్ళన్నీ మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా నిన్ను మెచ్చుకోవాలని వాళ్ళలాగా మాట్లాడతానికి అంత ప్రయత్నం చేస్తాము. వాళ్ళలాగా నటించాలని, వాళ్ళలాగా నవ్వాలని, వాళ్ళలాగా ఈ గురించి చెప్పాలని, వాళ్ళలాగా అది ఇది చెయ్యాలని. మేము కూడా అక్కడ ఎలా చేసాం, ఎలా చేస్తాం, మాకు కూడా అది ఉంది, వాళ్ళు మాకు డబ్బు ఉంది, బంగారం మాకు కూడా అంటే వాళ్ళలాగా ఉండటానికి ఎంత ప్రయాసపడుతుంటాము. మేము దేవుని బిడ్డలము, మాకు ఏది ఉన్నా లేకపోయినా అడగదన్నా మా దేవుడిని విడిచి మేము రామని అంతమందిలో చెప్పగలిగే ధైర్యం ఉందా? ఎందుకు చెప్పలేం? వచ్చేది ఒక సాధ్యకి అంతేనా కదా? అదే కదా. ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెడితే మళ్ళీ పాడుతులేము, ఎక్కడే పోతే ఎక్కడే ఉండదు. ఇప్పుడు లోకమే మనుషులకు ముఖ్యమైపోయింది కానీ దేవుడికి ముఖ్యమైంది. ఎంత క్లియర్ గా ఉన్న చూడండి బైబిల్. ఇక్కడ దావీదు పొమ్మంటే ఎమ్మటే అయిపోయినాడు. అసలు యుద్ధం చేసేవాడా, యుద్ధం చేయనుడా? యుద్ధం నైపుణ్యం లేనాడు అయితే పోతాడు, యుద్ధ నైపుణ్యం ఉన్నాడు పోతాడా? అంటే ఇతను మనసులో ఏమనుకున్నాడు, అమ్మయ్య సౌలు కనపడకుండా దేవుడి దగ్గర ఎన్నికి పంపించాడు, దేవానికి స్తోత్రం అనుకుంటున్నాడు. మళ్ళా లోపలే పైకి లేదు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? అతను తిరిగి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత చూడండి దావీదుకు మళ్ళీ ఏం జరిగింది మనకు అక్కడ చూద్దాం. బైబిల్ గ్రంథం 30 అధ్యాయంలో కొన్ని విషయాలు చదువుకొని ప్రార్థన చేద్దాం, సమయం అయింది కాబట్టి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లాకునకు వచ్చి, అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లాకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాచబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోని కొనుక్కోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవడంత బిగ్గరగా ఏడ్చిరి. అక్కడేడో తప్పించుకొని వచ్చాననుకుంటే ఇక్కడికి వచ్చేలోపు వేరే వాళ్ళు వచ్చి ఆ పట్టణాన్ని మొత్తాన్ని నాశనం చేసి తగలబెట్టి దావీదు భార్యలను దావీదు పిల్లలను ఎత్తుకోపోయారు.
నువ్వు దేవుడిని మోసం చేస్తే దేవుడే మొరకుంటాడా? తగిన శాస్త్రి చేస్తాడు. నీకు అర్థం కాదు. ఇప్పుడు దావీదుకి ఏం చేయాలి అర్థం కాదా? ఇంకా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో ఏంది అమాలేకీయులు వాళ్ళందరూ వచ్చి నా కుటుంబంలో నాకు కలిగిన వాళ్ళందరినీ దేశపోయారే, నేను వాళ్ళ మీదకి యుద్ధానికి పోవాలనుకుంటే వీళ్ళనే నా వీధికి దేవుడు పంపించాడని ఏడుస్తున్నాడు. ఏడ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఏడ్చుడికి శక్తి లేకపోవడంతో బిగ్గరగా ఏడ్చిని యజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మీయురాలైన నాబాలు భార్యను అబిగాయిలను దావీదు ఇద్దరు భార్యలను చెరలోకి కొనుక్కోపడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తన కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం ఇస్కినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు బాగినండమ్మ. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరి మీద తీసుకు కోపం వచ్చింది? ఇప్పుడు రాళ్ళు తీసుకుని ఎవరిని చంపాలనుకుంటున్నారు? అక్కడికి పోతే సౌలు చంపుతారు, ఇక్కడికి పోతే ఫిలిస్తీన్లు చంపుతారు, ఇక్కడ ఉంటే వీళ్ళే చంపుతున్నారు. ఇప్పుడు ఏ దిక్కు లేకపోతే ఎవరి దిక్కు? ఆమేన్. ఇప్పుడు గుర్తొచ్చాడమ్మ దావీదుకు దేవుడు. ఇన్ని రోజులు గుర్తు రాలేదా? ఆ సౌలు దగ్గరే దేవుడికి ప్రార్థన చేసే అవకాశం వచ్చేదిగా, ఆ ఫిలిస్తీన్ల దగ్గర వెర్రివాడిగా నటించుకుని అక్కడే ప్రార్థన చేసే అవకాశం వచ్చేదిగా. ఇప్పుడు తనతో ఉన్న వాళ్ళు కూడా రాళ్లతో కొడుతుంటే ఇక ఏమి చేయమని అర్థం నాకు ఏమన్నాడు తెలుసా? దావీదు తన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఆమేన్. ఏం తెచ్చుకున్నాడు అంటే ఇంతవరకు దావీదుకి ఏమి లేదు. ఇప్పటిదాకా జరిగిన సంఘటన మనం చూస్తే దావీదు జీవితంలో ఈ చరిత్ర ఉంటుందని ఇప్పుడు అనుభవించుంటామా? దావీదు గొప్పోడు. ఏమన్నాడు అక్కడ సౌలు దగ్గర? ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు నేను దాని మీద పడి దాన్ని చంపితిని. సింహాన్ని ఎలుగుబంటిని చంపినడికి గొల్లియాతు ఎంత? గొల్లియాతుని చంపాడు. గొల్లియాతుని చంపినడికి ఆకీసు రాజు ఎంత? ఆకీసు రాజుకు భయపడ్డానంటే అర్థమైంది. జనాలకు భయపడుతున్నావంటే దెయ్యపు కార్యాలు లోకం వచ్చాయి. నీవు లోకానికి భయపడుతున్నావంటే దేవునికి ఏమైపోతున్నావు? దూరం అయిపోయారు. ఇప్పుడు చాలా మంది దేవునికి భయపడలే, దెయ్యాలకు లోకానికి భయపడి దూరం అయిపోయారు. అప్పుడు మీరు ఏమనుకోవాలి తెలుసా? ఏంటయ్యా వీళ్ళు దేవుని మందిరంలో ఆదివారం ఆరాధనకే రాలేకపోయారే అని అనుకోవద్దు. వీళ్ళు దేవునికి దూరం అయ్యారు అనుకున్న అంతే సార్. నిజంగానంటే మనమేం చేద్దాం? బైబిల్ చెప్తుంది. నేనేమన్నా దావీదే దూరం అవ్వలేదు. నీకు ఒక లెక్క దావీదు కంటే గొప్పవాళ్ళం మనం. నేను చెప్తున్నా చూడండి, నిజంగా మన జీవితాలలో ప్రాణం పోయినా కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఏం చేశాడు చూడండి దావీదు? ధైర్యం తెచ్చుకొని పిమ్మట దావీదు ఏ బోధుని తెమ్మని యాజకుడకు అహిమలేకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏ బోధుని దావీదు నద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరమని ఎడల దాన్ని కనుగొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరిని దక్కించుకొని సెలవిచ్చాను. ఇప్పుడు ఏం చేసుకున్నాడు? ఏ పోదు ధరించుకొని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజుల తర్వాత? ఎన్నో సంవత్సరాలు అయింది కదా మనోడు ప్రార్థన చేయక. మరిచిపోయి ఉంటాడు దేవుడిని. ఇబ్బందులు వచ్చాయి. ఎట్టొచ్చాయి? ఇంట్లో ఉన్న తన భార్యలను తన పిల్లలను కూడా తీసుకుపోయారంట. ఇటువల్ల పోదాం అంటేనే వాళ్ళు అసలు దగ్గరికి రానిలేదు. ఎక్కడైనా భార్యలో పోయిన ఇబ్బంది లేదు, పిల్లలకు పోయిన ఇబ్బంది లేదు. ఏడన్నా తలవాచుకుందామంటే వచ్చిన వాళ్ళందరూ ఊరు మొత్తం ఏం చేశారు? తగలబెట్టారు. మొత్తాన్ని తగలబెట్టారు. తగలబెట్టిన తర్వాత ఉన్న దావీదుతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరి మీదకి ఎత్తం చేస్తున్నారు? దావీదుని కొట్టాలని రాజులు చంపాలనుకున్నారు. ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ఎప్పటి వరకు మనము మన మీద ఆధారపడ్డాము, మనుషుల మీద ఆధారపడ్డాము, ఈ ఒక్కసారి మనం దేవుడి దగ్గరికి వెళదాము రండి. నన్ను ఈ స్థితిలోనికి తీసుకొచ్చింది ఆయనే, ఆయన దగ్గరికి పోదాం రమ్మని ఇప్పుడు ప్రార్థన చేయటానికి మనసు దిబ్బరం తెచ్చుకొని ప్రార్థన చేసి రెడీ అయిపోయాడు. నిజంగా సమస్యలు అనేది రాకుండా లేని వాడు భూమి మీద అందరికీ వస్తాయి సమస్యలు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేసి నిలబడిన వాడే గొప్ప. ప్రారంభంలో ఫిలిస్తీన్ల దగ్గర పోయి తలదాచుకున్నాడంటే దావీదు మంచోడు అనుకున్నాం కదా. మనకు కూడా మనం చేసే పనులు కొన్ని అట్నే ఉంటాయి. ఈ ఒక్క పాటుకు దేవుడిని సంతోష పెట్టకుండా మనుషులను సంతోష పెడదామని దేవుడికి తెలుసు అనుకుంటాం. కానీ దేవుడి చివరికి నిన్నే అందరి చేత ఊపిచ్చే టైం అతను. అప్పుడు అందరూ నిన్ను ఊసినప్పుడు నువ్వేమనుకుంటా? దేవుని మందిరంలోకి వచ్చి ఏడుస్తా.
అప్పుడు అంటాడు, నేను నీకు దూరముగా లేను, ఎందుకంటే నేను నిన్నేం చేశాను, అభిషేకించుకున్నాను. ఆమేన్. నిజంగా ఈ చరిత్ర నేను అంటే రాత్రికాల సమయంలో మీకు వాక్యం చెప్పిన తర్వాత, ఉదయాన్నే నేను వర్షం పడిన తర్వాత లోపల పోయి పడుకున్న తర్వాత కూర్చొని కొద్దిని మంచం మీద కూర్చున్నాను. వీళ్ళందరూ బయట పడుకున్నారు, అంటే బయట లోపల పడుకుని నేను లోపల పడుకుని ఆలోచిస్తున్నాను, ఏం ప్రభువా ఏ వాక్యం చెప్పాలన్నప్పుడు చదువుకుంటూ కూర్చున్నాను. నాకు అర్థమైంది, దావీదేనా అసలు నేను నాకు డౌట్ వచ్చి మళ్ళీ 4 సార్లు చదువుతాను. అంతకుముందు చదివాను, మళ్ళా చదువుతాను, మళ్ళా చదివినాను. అది అర్థమవుతుంది అసలు. అంటే ఒక్కొక్కటి మనసు పెట్టి చదవాలి, ఏదో క్యాజువల్గా చదవాలి, మనసు పెట్టి చదవాలి. చదివి ఆ మాటలన్నీ దేవునిలోనికి ధ్యానించిన తర్వాత దేవునికి దూరమైన వాళ్ళని గుర్తించే పద్ధతి. దేవునికి దూరం అయ్యాలంటే అర్థమైంది, ప్రాణం పోయినా కూడా దేవుని సన్నిధిని వదిలిపెట్టడం. ప్రాణం కంటే ముఖ్యమైనది ఏది లేదు, కానీ ప్రాణం కంటే ముఖ్యమైనది ఏంటిది? వీళ్ళకు దేవుని సన్నిధి. ఇప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టారు అంటే వాళ్ళు దేవునికి దూరం అయ్యారు అని అర్థం. ఎవరైనా కానీ, నేనైనా కానీ, నువ్వైనా కానీ, ఎవరైనా కానీ. ఇప్పుడు అదే చెప్తున్నాడు, ప్రాణం ఇయ్యగలిగిన వాడు యెహోవా. ఏమంటున్నాడు యోబు? సమస్త జీవరాశుల ప్రాణం ఆయన వశములో ఉన్నది. తపన చెందాలి మనం దేని కొరకు? పోరాడాలి. దేని కొరకు? ఏదనగా మనం పోరాడున్నది ఏంటితో కాదంట, శరీరులతో కాదు, కానీ ఎఫెసీ రాసిన పత్రిక 6:12 అనుకుంటాను. చూడండి పోరాడుతాం. ఎలా అనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధాలకు. ఏలైనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. పోరాటం ఇది. అందుకే బైబిల్ గ్రంథం ఏమన్నారు? మీలో యుద్ధములు పోరాటములు అంట. భూమి మీద నరుల కాలం ఏందంట? యుద్ధ కాలం. ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు, మీరు కూడా చేయట్లేదు యుద్ధం. రోజు యుద్ధమే. ఏంటిరా యుద్ధం అంటే? రోజు యుద్ధమే. ఈ యుద్ధంలో మనకు తెలియకుండా మనకు గెలుపొందదు. ఏంటిదని? మన పక్షమున ఉన్నవాడు ఎవరు? యెహోవా. యుద్ధము యెహోవాది. మనం చాలా పోరాడుతున్నాం, మనం పోరాడుతున్నాం. పోరాడగలిగారమ్మా? చూడండి, చీమకు భయపడతాం. చీమతో యుద్ధం చేస్తారు ఎవరన్నా? చీమతో యుద్ధం చేస్తామా? చీమతో చేస్తాం, దోమతో చేస్తాం, కుక్కతో చేస్తాం, నక్కతో చేస్తాం. మరి కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి, వాటితో చేయలేదు. చేస్తారమ్మా? ఎందుకు చేయలేరు? ఎదిరిస్తే ఏమవుద్దో, ఎదిరియకపోతే బానిసం అయిపోతాం అంతే. ఎవరిని ఎదిరేయమంటున్నా నేను? ఆత్మల సమూహంతో ఉన్న దురాత్మని ఎదిరించమంటున్నా. దేవుడు నా పక్షంలో ఉన్నాడు. దేవా, నువ్వు ఏది చేసినా నాకు మేలే చేస్తావు. కుప్పల సొమ్ము వస్తుంది, కానీ సొమ్మును ఆశించాడా ఎలీషా? దేవా, నువ్వు ఉంటే చాలా, ఇదేం అవసరం లేదన్న. అంత బాగా ప్రార్థన చేసేదాన్ని. నువ్వు ఉంటే నాకు చాలు. అప్పుడు మనం పాట పాడతాం, గుర్తుందా లేదా అందరూ పాట? ఏం పాట? ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు ఎదురైన తర్వాత ఉండేది, బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైన, తర్వాత ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన. అనాథగా మిగాల్సిన పనిలే. మన కుమారుడు నీతో పలకనంటే ప్రార్థన మానుకుంటాం, మన భర్త నీతో మాట్లాడినంటే ప్రార్థన మానుకుంటాం. ఎవరో ఏదో అనుకుంటారని దేవుని దగ్గరికి రా. ఇప్పుడు మనం దావీదుతో పోల్చాల్సిన పని. మనం ఇస్కరియోతు యోధాకు మనకి పెద్ద తేడా లేదు. ఇస్కరియోతు యోధా పేరు బైబిల్లో రాయబడింది కాబట్టి దొంగ అనుకున్నాం. మన జీవితం రాయలేదు కాబట్టి మనం మంచి వాళ్ళం అనుకుంటున్నాం అంతే. పాట పాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ పాడుకుంటారు, కానీ దాని అర్థం ఎవరైనా ఉన్నదా? పాటను మన జీవితముగా మలుచుకొని పాడేదే పాట. ఎంత గొప్పగా మాట్లాడుతుంటారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనను నన్ను విడువడు. కానీ అనే తర్వాత ఏమంటారు?
కష్టాలు కలుగు ఎదురైనా నాన్నవారిని నన్ను విడిచిపెట్టిన బాగా పాట పల్లె ఉంటుంది అసలు. కానీ ఎప్పుడైనా మనం చేయగలం అలాంటి. నాకు ఎప్పుడు వచ్చింది? నీకు ఈ రోజు వచ్చింది అనుకో, నీకు నిన్న వచ్చింది అనుకో, మొన్న వచ్చింది అనుకో, అంతకుముందు వచ్చింది అనుకో, నీకు రాలేదా? అసలు నీకు చెప్తున్నా, నీ బైబిల్ ఎవరికైనా గుర్తుంది ఎలా కడిగిపోతే? ఎవరని చెప్పండి. ఈ బైబిల్ ఎప్పుడైనా తీసారా మీరు? ఎవరో కడ తీసేది పక్కన పెట్టండి. ఎప్పుడైనా ఒక అరగంట దగ్గర కూర్చుని మోకాళ్ళ మీద ప్రార్థన చేశారా? చెయ్యాలనుకున్నాం కానీ టైం లేదు. దేనికి? ప్రార్థన చేయడానికి. అందుకే అపవాది గారి టైం లేని చూసి నీ దగ్గరికి వచ్చి కూర్చోండి. మీకు టైం ఉంటుందమ్మా? ఎవరికి లేదు. దేనికి? ప్రార్థన చేయడానికి. వాళ్ళతో మాట్లాడటానికి ఉంటుంది, అన్నం తినడానికి ఉంటుంది, టీవీ చూడటానికి ఉంటుంది, పిల్లలు తాడుకోవడానికి ఉంటుంది, గొడవలు పెట్టుకోవడానికి ఉంటుంది, అలిగి పండుకోవడానికి ఉంటుంది, అన్నం తినకుండా 2-3 రోజులు అలగటానికి ఉంటుంది. ప్రార్థన చేయడానికి మాత్రం టైం ఉండదు. ఏం సాధిస్తారు? ఖచ్చితంగా చెప్పండి, నరకాన్ని సాధిస్తారని చెప్పండి. తప్పేమి లేదు, నరకాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఇప్పుడు దావీదులాగా నటించే వాళ్ళు ఉన్నారా లేరా? 100కి ఎంతమంది ఉంటారు? 90 మంది ఉండరా? దేవుడికి స్తోత్రం. ఇంకా సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గేది లేదంటవా? వాళ్ళు అంటారు చూడు, ఎవరెవరు సినిమాలు అంటారు చూడు, సంఖ్య పెరిగినా తక్కువ లేదు, తగ్గదు, పెరగడమే, తగ్గేది లేదు అంటే మాత్రం. ప్రార్థన చేసే కాడ తగ్గుతుంది కానీ మిగతా ఎక్కడ కూడా తగ్గమంటారు. ఎంత పాపానికి అంత చేరువైన ప్రజలు ఇలాంటి వాళ్ళ కుటుంబాలను మార్చుకోగలరా? నాకు చెప్పండి. ఏం జరిగింది ఆడ? దావీదు చేసిన చేష్టాల వల్ల భార్యలను చేసుకుపోయాడు, పిల్లలను చేసుకుపోయాడు, అందరినీ దోచుకొని వెళ్ళిపోయారు, కట్టుకుని ఇల్లే తగలబడిపోయింది. ఏం చేయాలి అర్థం కాలేదు. ఇప్పుడు దావీదుకి ఏం గుర్తొచ్చింది? నేను గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు ఉన్నాడు చూడు, ఆయన నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేసినట్టు ఏమొచ్చింది అతనికి? ధైర్యము. ఎన్ని ఉన్నా లేకపోయినా దేవుడా నువ్వుంటే మళ్ళా మొత్తం నాకు తిరిగేయగలవు నమ్మాడు. పోయాడు, మొత్తాన్ని మళ్ళా తిరిగి తెచ్చిచ్చాడు. అదే నెమ్మదిగా నా దేవుడు ఉంటే చాలు, పోయిన దానికంటే 2 అంతలు మళ్ళా నాకు ఇస్తాడన్నాడు, ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనందరికీ బైబిల్ చెప్తున్న చిన్న మాట ఏంటంటే, అవకాశాలను బట్టి అవకాశవాదిగా మారద్దు. ఇంకా పెద్దవాళ్ళు అన్నట్టుగా పెద్దవాళ్ళు అంటారు అప్పుడప్పుడు, ఏ గాలికి ఆ సాంత చేద్దాం అంతేనా కదా? సాంతం కదమ్మా, ఎక్కడ పోతే అలా నటించొద్దు అంటారు. కాబట్టి ఈరోజు అవకాశాలను బట్టి అవకాశవాదిగా మారుతున్నామా? లేదు, ఏది ఏమైనా దేవుడితో ఉంటాను, దేవుడే చూసుకుంటున్నాడని ఉండగలం. చివరికి దావీదు రక్షించుకోగలిగింది ఎవరి వలన? దేవుని వలన మాత్రమే. తన కుటుంబాన్ని, తన జీవితాన్ని కాపాడుకోగలిగాడు కానీ ఎవరి వలన కాపాడుకోలేకపోయాడు. కానీ కొన్ని రోజులు ఓర్చుకోవాలి. ఎన్ని రోజులు ఓర్చుకున్నాడు దావీదు? ఆ ఫిలిష్తీయుల దేశంలోనే 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. ఇంకా మిగతా టైంలో ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 10 సంవత్సరాలు ఉన్నాడు, 15 సంవత్సరాలు ఉన్నాడు, 20 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని రోజులు ఎదురు చూశాడు? 1 రోజు నిలబెట్టాడు, అప్పుడు గొప్పగా ఆశీర్వదించబడింది. తర్వాత మళ్ళా దావీదు తప్పు చేయలేదంటే చేసి ఉండొచ్చు, చిన్న పొరపాటు పెద్దయ్యే కాదు. కానీ ప్రతిదీ నేను చెప్తున్నాను, చేసిన ప్రతి దాని ప్రతిఫలం అనుభవించేదాకా ఎవడు పోడు. కాబట్టి ఈరోజు నీకు నాకు చెప్తున్నాను, ఈ వాక్యం చాలా గుర్తుపెట్టుకోండి. ఎలాంటప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే సందర్భాలు, ముఖ్యమైన సందర్భాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నీ మైండ్లో ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి అక్కడికి వెళ్ళవు. ఇది హృదయంలో లేనప్పుడు అన్ని విధాలుగా వెళ్ళిపోయి అవకాశం వచ్చినప్పుడు ప్రార్థనలో కొంచెం వెళ్ళిపోతాను. ఓకే, అందరం కూడా తల వంచితే ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ప్రార్థన ఎక్కిపోతాం. అందరూ కూడా ప్రార్థన ఎక్కిపోతాం. సమయం